సుపర్ణ, నీతో ఒకటి చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చెప్పు మరి. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. అవునా? ఎప్పుడు చెప్పలేదే? అవును, ఎన్నోసార్లు అనుకున్నా చెప్పాలని. కానీ నేను ముస్లింని కదా, నువ్వేమో పాపం హిందువి. అవును కదా, అదే మనకు సమస్య. అయితే ప్రేమలో ఈ ధర్మాలు మతాలకు అర్థం ఎక్కడుంది? అది వీటికి అతీతము కదా. అవును, అది కరెక్టే. నువ్వు శూద్రజాతికి చెందినదానివి కదా. కావచ్చు. అయితే నీకు అగ్రకులాల వారు అస్సలు గౌరవము మర్యాద ఇవ్వరనుకుంటా. అవునా? అదే నిజమైతే అది చాలా చెడ్డ విషయం. ఈ విషయంలో నేను చాలా బాధపడుతుంటాను. అవును, చాలా ఘోరము. దాన్ని నిరసించాలి. అయితే చూశావా, మా ఇస్లాం దృష్టిలో అటువంటి భేదభావాలు ఏమీ లేవు. మేము అంతా ఒకటే. అవునా? నాకు చాలా దయనీయమైన పరిస్థితి అంటావు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు ముస్లింగా మారిపో. అప్పుడు ఏ భేదాలు తేడాలు లేకుండా నీకు సమాన గౌరవము దొరుకుతుంది. అలా అయితే నేను ముస్లిం అయ్యాక అష్రఫ్ అవుతానా లేక అత్రఫ్ అవుతానా? అంటే నేను అత్రఫ్ అవుతానేమో. ఎందుకంటే అష్రఫ్లు అగ్రకుల ముస్లిమాన్లు కదా. ఎవరిలోనైతే అరబ్బుల రక్తం ప్రవహిస్తుందో వారు అష్రఫ్లు, వారి అసలైన నిఖార్సైన ముస్లింలు, మిగిలిన వారు తక్కువ జాతి వారు. మరి నాకు అష్రఫ్లతో వీరకైపీ సంబంధం కూడా లేదు కదా. కానీ ఇస్లాం అందరూ ఒక్కటే అని చెబుతుంది. అవునా? అయితే నువ్వు నబీ మహమ్మద్ మీరిద్దరూ ఒకటేనా? యా అల్లాహ్, నువ్వేమీ మాట్లాడుతున్నావో తెలుసా? మీలో షియా, సున్నీ, అహ్మదియా, పష్మందా ఇంకా అనేక తెగలున్నాయి కదా. వీరంతా ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూనే ఉంటారు. ఒకరిని చూస్తే ఒకరికి పడదు. ఒకరి మసీదులోకి ఇంకొకరు కాలు కూడా పెట్టరు. వీరిలో అగ్రకులం ఎవరిది? వీరిలో సున్నీలు అగ్రకులం అనిపించుకుంటారు. కానీ అంతేకాదు, సున్నీలలో ముఖల్లీదులు పైకులం, ముఖల్లీద్ కాని వారు నిమ్న జాతి. మళ్ళా ముఖల్లీదులలో 4 తెగలుంటాయి. వారిలో హనాఫీలు తప్ప మిగిలిన వారంతా నీచకులం వారు. హనాఫీల్లో కూడా దియోబందీలు అగ్రకులం, బరేల్వీలు తక్కువ జాతి. దియోబందీల్లో కూడా హయాతీలు ఎక్కువ కులం, మమాతి వాళ్ళు తక్కువ కులం. మరలా హయాతీలలో ఇలా ఆఫీషియల్ గానే 72 కులాలు. వాటినే బహత్కర్ ఫిర్కే అంటారు. అనఫీషియల్ గా 100కు పైనే సుమా. ఇంతే కాకుండా అహ్మదీయులను ఇస్లాం నుండే వెలివేసి అంటరాని వాళ్లకంటే ఘోరంగా అవమానిస్తూ దాడులు చేస్తారు. ఏ క్యా హై అల్లాహ్. సరేరే, అదంతా వదిలే. ఏమో అనుకున్నా, నువ్వు మాత్రము చాలానే తెలుసుకున్నావే. మహిళలకు సగం దిమాక్ ఉంటుందండం, ఆస్తి హక్కులోనూ పురుషుల్లో సగమేనండం, ఆడవాళ్ల సాక్ష్యం మగవాళ్ల సాక్ష్యంలో సగమే అండం. ఇవన్నీ వివక్షలు అనుమానాలు కాకుంటే ఇంకేంటట? మసీదుల్లోకి మహిళను రానివ్వకపోవడం ఘోరమైన వివక్షనా కాదా? ఇంకా సమానత్వం ఎక్కడట? యా అల్లాహ్. మగవాడు 4 బీబీలను చేసుకోవచ్చని, భార్యలను కొట్టే హక్కు భర్తలకి ఉంటుందని, ఎప్పుడు కోపం వస్తే అప్పుడు ట్రిపుల్ తలాక్ చెప్పడం, మళ్లీ భార్యను బలిపశువుని చేసినట్టు హలాలా చేయడం, ఇదంతా మీ మతంలో ఉందా లేదా? యా అల్లాహ్, ఇదంతా నేను ఎందుకు చేస్తా? నువ్వు చేస్తావో చేయవో తర్వాత సంగతి. మీ ఇస్లాంలో ఉందా లేదా అది చెప్పు. యా అల్లాహ్, అది మా మతంలో కొద్ది మందే పాటిస్తారు. పాటిస్తారో లేదో అనవసరం. ముందుగా ఈ దురాచారాలు ఉన్నాయా లేవా? సెక్స్ స్లేవరీని ప్రోత్సహించడం, మహిళలు ఎక్కువగా నరకానికే పోతారండం, చనిపోయిన తర్వాత ముస్లిం పురుషులే ఎక్కువ స్వర్గంలోకి వెళ్తారు, ఇక్కడ 4 భార్యలే, మళ్లీ స్వర్గంలో కూడా మీకే 72 మంది కన్యలు. వారేవా, వాట్ ఏ లాజిక్! ఇదంతా చూస్తుంటే అసలు ఇస్లాంలో మహిళను కనీసం మనిషిగానైనా చూస్తున్నట్టుందా? యా అల్లాహ్, మే కైసా బోలూ? मेरे जैसे लड़की के सामने तू कुछ भी नहीं बोल सकते. जो लड़की तुम्हारे बारे में कुछ भी नहीं जानता, वो ही लड़की के पास तू सब कुछ बोल सकते. ఏమీ తెల్వని వాళ్ళకి చెప్పు ఇవన్నీ, నాకు కాదు. ఇక లాభం లేదు, వెళ్తా సుపర్ణ. అబ్దుల్, వెళ్లే ముందు బాగా విను. 6 నెలల క్రితం వరకు నేను హిందూ మతంలో మాత్రమే ఈ దుర్మార్గమైన కుల వివక్ష ఉందని, క్రైస్తవ ముస్లిం మతాల్లో అసలు కుల వివక్ష లేదని భావించేదాన్ని. కుల వివక్ష చూస్తూ చాలా బాధపడేదాన్ని. దానికి తగ్గట్టుగానే కొంతమంది కమ్యూనిస్టుల బోధనలు నన్ను హిందుత్వం అంటేనే అసహించుకునేలాగా చేశాయి. అయితే ఒకరోజు మా కులంలోనే రామాయణ మహాభారతాలపై మంచి పట్టున ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆయన ఏం చెప్పారంటే, ఎవరో వచ్చి ఏదో చెప్పగానే నమ్మడం భావ్యం కాదమ్మా. ఎంఏ తెలుగు, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసినావు కదా, ఇంత బాగా చదువుకున్న మనిషివి, ఎందుకైనా మంచిది ఒకసారి సనాతన ధర్మ గ్రంథాలతో పాటు ఖురాన్, బైబుల్ కూడా ఒకసారి హేతువాద దృక్పథంతో చదివిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకో తల్లి అని చెప్పి వెళ్లిపోయారు. అతని సూచన మేరకు చదివిన తర్వాతే తెలిసింది సనాతన ధర్మంలోని ఏ ప్రామాణిక గ్రంథంలోనూ కుల వివక్ష ఈసుమంతైనా లేదని. ఒకవేళ రాముడే గనుక కుల వివక్ష పాటిస్తే శూద్ర కులంలో పుట్టిన వశిష్ఠుడు రాముడి గురువు ఎట్లయితాడు? బోయవాడైన వాల్మీకి రాసిన రామాయణం పవిత్ర గ్రంథమెలా అవుతుంది? భరద్వాజ, యాజ్ఞవల్క్య, విశ్వామిత్ర, వ్యాసుడు వీళ్ళంతా పుట్టుకతో శూద్రులైన గుణకర్మల ద్వారా బ్రాహ్మణోత్తములు కాలేదా? యాదవ కులంలో పుట్టిన కృష్ణుణ్ణి భగవంతునిగా ఎలా కొలుస్తారు?
బ్రాహ్మణులైన రావణాసురుడు, మహిషాసురుడు లాంటి వారిని రాక్షసులుగా ఎందుకు భావిస్తారు? ఇటువంటి వందలాది ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత హిందూ ధర్మంలో కొంతమంది అజ్ఞానులు, అహంకారులు, స్వార్థపరులు మధ్యకాలంలో కుల వివక్షను పెంచి పోషించారని అర్థమవుతుంది. అంతెందుకు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మని స్వయంగా చెప్పాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః, అనగా గుణాలను బట్టి కర్మలను బట్టి 4 వర్ణములను నేనే సృష్టించాను. మన ఇష్టాలు మనం చేసే పనుల బట్టే అన్నాడు కానీ పుట్టుకను బట్టి అని ఎక్కడా ఎవ్వరూ చెప్పలేదు. అది కూడా వర్ణములే సుమా, కులములు కాదు. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే జన్మనా జాయతే శూద్ర కర్మనా జాయతే ద్విజ వేద పండితే విప్రహ బ్రహ్మజ్ఞానే బ్రాహ్మణ, అనగా పుట్టుకతో అందరూ శూద్రులే, కేవలం బ్రహ్మజ్ఞానంతోనే బ్రాహ్మణులవుతారు. అది అర్థం. తోటి మానవుల్లోనే కాదు, ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడనే విశాలమైన భావన కలిగినదే సనాతనమని తెలుసుకున్న తర్వాత మొదట్లో నేనెంత తొందరపడి హిందుత్వాన్ని దూషించానో అని చాలా బాధపడ్డాను. ఇక బైబిల్, ఖురాన్ చదవడం మొదలుపెట్టిన నుండి అనేక చోట్ల మా దేవుళ్ళని నమ్మని వాళ్లను కొట్టండి, చంపండి, వాళ్ల స్త్రీలను ఎత్తుకురండి, ఆస్తులు పంచుకున్నట్టు పంచుకోండి, స్వర్గం పక్కా చేసుకోండి, ఎన్ని మంచి పనులు చేసినా మా దేవుళ్ళని నమ్మని వాళ్లంతా కాఫీర్లు, పాపులు, వాళ్లంతా నరకానికే పోతారు. మరి ఇదెక్కడి లాజికో నాకైతే అర్థం కావడం లేదు. ఇవన్నీ చూసి పిచ్చెక్కిపోయిందనుకో. ఇప్పుడు చెప్పు అబ్దుల్, కులతత్వం మా ముఖ్యమైన గ్రంథాల్లో ఎక్కడా లేకున్నా స్వార్థపరులు మధ్యలో కల్పించిన వాటిని బూచీగా చూపించి ఉన్న 1-2 ముఖ్య గ్రంథాల్లోనే విచ్చలవిడిగా విద్వేషం నూరిపోసే విదేశీ తెగల వైపు వెళ్తే ఎలుకలు పడ్డాయని ఇల్లు కాలబెట్టుకుని ఏసయ్య గుడిసెలకు పోయి ఎల్లకిల పడ్డట్టుంటుంది. నిజంగా నీకిన్ని విషయాలు తెలుసనుకోలే సుపర్ణ. మా మౌలానాలు చెప్తుంటే వినడమే కానీ నేను ఎన్నడూ ఆలోచన పెట్టి ఖురాన్ చదవలే. तब से सारे जीवन के सपने हैं चूर, आँखों में नींद ना मन में चैना है, 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है, फूलों का तारों का सबका कहना है, से मेरी आँखों से हो गई तू दूर, तब से